హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది గురు పౌర్ణమి శుభ సందర్భంగా గాజువాక సమతానగర్ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవంలో చాలా అంగరంగ వైభవంగా జరిగినవి. మేము వీక్షించడానికి వెళ్ళాము. మీరు కూడా ఈ వీడియోని వీక్షిస్తారని అనుకుంటున్నాను. దీనికి భాగంగా అక్కడ నాట్య ప్రదర్శన పిల్లలచే చేయించారు స్టేజ్ మీద. అలాగే గురు పూజ కూడా చేశారు గురు పౌర్ణమి సందర్భంగా టీచర్స్కి, పిల్లలందరూ. మీరు చూస్తుంది సమతానగర్ గాజువాక ఉడా కాలనీ సాయిబాబా ఆలయం అదండి. ఇంకా అలాగే పల్లకి ఊరేగింపు కూడా జరిగింది అక్కడ. చాలా బాగా చేశారు. ఎప్పుడూ రాని విధంగా ఈ సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి ఇంత జనాలు రాలేదట ఇక్కడికి. కమిటీ వారు తెలియపరుస్తున్నారు. ఇప్పుడు చాలా జనాలతోటి ఆ రోజు ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇది పల్లకీ సేవ. బాబాని అందులో కూర్చునిపెట్టి ఊరేగింపు చేస్తారు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు. ఇది నాట్యం అన్నమాట. ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా ముందుగా టీచర్స్కి గురు పూజ చేశారు పిల్లలు. చేసిన తర్వాత నాట్య ప్రదర్శన జరిగింది ఇక్కడ. చూస్తున్నారు కదా పిల్లలు ఎంత చక్కగా. ఈ లైట్ సెట్టింగ్ కూడా అక్కడదేనండి. ఆ ఎదురుగా ఉన్నది దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు స్వామివారి గుడి కూడా అక్కడే ఉంది. ఇక చూడండి, అక్కడి నుంచి ఇలా సైడ్కి వస్తే ఇక్కడ లైట్ సెట్టింగ్ అది ఆ గుడి తాలూకు సంబంధించిందే. మీరు ఎప్పుడైనా ఈ యొక్క ఆలయంకి వెళ్ళాలనుకుంటే ఈ అడ్రస్సు గాజువాక సమతానగర్ సాయిబాబా గుడి ఆలయం. మీరు ఇక్కడ వచ్చి దర్శించుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ. అదండి గైస్. చూడండి, నాట్య ప్రదర్శన కూడా ప్రారంభం అవుతుంది ఇప్పుడు. అది కూడా ఈ యొక్క వీడియోలో మీరు వీక్షించవచ్చు. థ్యాంక్ యూ గైస్. ఇంకా చూడండి, పల్లకి ఊరేగింపు ఆ దత్తాత్రేయుడు గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. దీని వెనకాతల సాయిబాబా వారి పల్లకి వస్తుంది చూడండి. 103 రకాల స్వీట్స్ కూడా బాబావారికి పెట్టారు. చూడండి, ఒక పల్లకి ఇందులో బాబావారికి పెట్టి ఊరేగింపు జరుగుతుంది. ఈ జనసంద్రోహం అంతా ఆ గుడి దగ్గరే. ఇక ప్రసాదాలు పంచుతున్నారు గుడి పక్కన. ఎన్నడూ లేని విధంగా ఇంత జనాలు వచ్చారని